ప్రజాస్వామ్య పద్ధతిలో చైర్మన్గా ఎన్నుకోవడానికి ఈ రోజున ఎన్నికలకు రావాల్సిన వాళ్ళని గోపిరెడ్డి మాజీ శాసనసభ్యుడు తను అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా గెలిపించుకున్నాడు. నామినేషన్ కూడా వేయనీయకుండా ఇప్పుడు వాళ్ళని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోమని చెప్పంటే నేను ఎన్నికలు బహిష్కరిస్తున్నానని చెప్పేసి ఆయన అనటం నిజంగా ఆయన చేసిన తప్పుని ఇప్పుడు తెలుసుకున్నాడని చెప్పి అనుకుంటున్నాం. దానికి గోపిరెడ్డి సిగ్గుపడాలి. ఏమయ్యా గోపిరెడ్డి, నువ్వు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ ప్రజాస్వామ్యాన్ని ఆ రోజు ఖూనీ చేసి సర్పంచులను, ఎంపీటీసీలని, అదేవిధంగా ఎంపీపీలని ఏ విధంగా ఎన్నిక చేసుకున్నారో ఒకసారి గుర్తు చేసుకుంటే అది ప్రజలంతా కూడా గ్రహించే మొన్న ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. ఇంకా కూడా మీకు బుద్ధి రాకపోవటం చూశారు కదా. ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో గోపిరెడ్డి మాటలు విని ఎంపీటీసీలారా వాళ్ళని మిమ్మల్ని ఒకళ్ళో ఇద్దరిని మభ్యపెడుతున్నాడు. వాళ్ళ మాటలను నమ్మబోకండి. ఇది గోపిరెడ్డికి హెచ్చరికగా తెలియజేస్తున్నాను.